ऊपर ले लो ऊपर ఇట్లా బంగారము వెండి నాకు ఆ రెండిట్లలో వాటర్ ఏమి వస్తలేవు కానీ ఇల్లునైతే వాటర్ వస్తున్నాయి. బంగారు ఎక్కడికి వచ్చినావు? హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్. సో ఆల్రెడీ మన హోమ్ కన్స్ట్రక్షన్ సిరీస్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసినాం పార్ట్ 1. ఇఫ్ ఇన్ కేస్ అది చూడకపోతే చూడండి. సో మన సైట్ ఎక్కడ ఉంది, ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం, అదన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి. అండ్ ఇవాళ వచ్చేసి మనకి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఇది వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ ది మన హోమ్ కన్స్ట్రక్షన్ సిరీస్. సో దీంట్లో ఏంటంటే మన మెయిన్ ఫౌండేషన్ వర్క్ అయితే దీంట్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మన ఫౌండేషన్ వర్క్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం, దీంట్లో ఏ రాడ్ యూజ్ చేస్తున్నాం, రాడ్ వాడుతున్నాం, ఎంత డెప్త్ తీస్తున్నాం, అవన్నీ ఇంకా మీకు వీడియో చూస్తా అంటే అర్థమైపోతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వీడియో కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో అట్లనే ఈ సిరీస్ మొత్తానికి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రస్తుతానికి మేము ఉంటుంది వచ్చేసి ఈ ఇంట్లో. మీకు చెప్పినా కదా లాస్ట్ వీడియోలో మా ఇంట్లో చూపిస్తా అని చెప్పి. సో ఈ ఇంట్లోనైతే ప్రస్తుతానికి మేము ఉంటున్నాం. అండ్ ఇక్కడ నుండి మా సైట్ వచ్చేసి జస్ట్ ఒక 2 minutes డ్రైవ్ అంతే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇవాళ వచ్చేసి మనకి మెయిన్ ఫౌండేషన్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైట్స్ బిగిన్ అవర్ వీడియో. అండ్ గైస్, మనం వచ్చేసేసరికి ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన ప్లాన్కి అకార్డింగ్గా ఇక్కడ మార్కింగ్ కూడా ఇచ్చేసినాం. సో జేసీబీ అండ్ ట్రాక్టర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు పిల్లర్ హోల్స్ అయితే తీస్తున్నాం. సో ఫస్ట్ పిల్లర్స్ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. మనం ఇక్కడ ఈచ్ పిల్లర్ని అయితే అరౌండ్ ఒక 7 feet డెప్త్ అయితే తీస్తున్నాం. సో ఇక్కడ 7 feet కన్నా ఎక్కువ తీస్తే వాటర్ వచ్చేస్తాయి. సో మన వాటర్ వస్తున్నాయా లేవా అని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటేనైతే మనం ఇవైతే తీస్తున్నాము. సో వాటర్ వస్తే కొంచెం తక్కువనే 6.5 ఆపేస్తున్నాం. నేను గైస్ నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఇక్కడ మనకి మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా మనకి మార్కింగ్ అయితే చేసాం. మార్కింగ్ ఇచ్చిన తర్వాత అందుకే జాగ్రత్తగా చూసుకొని అండ్ మనం ఒక 7 feet చేయగానే వాటర్ అయితే వచ్చేసినాయి చూడండి. సో చిన్నగా అట్లా వాటర్ అయితే ఊరుతూ ఉంటాయి. సో దాని తర్వాత ఈ హోల్లీ మనం డ్రెస్సింగ్ అయితే చేసుకోవాలి. సో కింద ప్రాపర్గా కార్నర్స్ అన్ని డ్రెస్సింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మన కాంక్రీట్ సిమెంట్ మిక్చర్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మనకి ఇట్లా మొత్తం నెంబర్ ఆఫ్ పిల్లర్స్ 12 వస్తాయి. ఇట్లా 1 2 3 4 ఇట్లా మనకి 3 columns 4 rows. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ప్లాన్ అనేది స్క్రీన్ మీద వస్తాయి చూడండి. సో ఆ ప్లాన్ నుండి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇక ఒక 3 అయిపోయిన తర్వాత ఇలా మనకి వేరే పిల్లర్ అవి కట్టుకున్నారు కదా రాడ్తోని, అవి వేసి సెట్ చేస్తాం. సో మనం ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ మట్టి తీసుకొని అక్కడ ముందు ఒక ఓపెన్ ఫ్లాట్ ఉన్నది, ఆ ఓపెన్ ఫ్లాట్ అయితే వేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మొత్తం నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ నాలీలు అవి క్లీన్ చేసేసరికి మొత్తం ఇక్కడ దిగబడుతుంది. ऊपर ले लो, ऊपर है लोज मट्टी. हाँ बस నాకు ऊपर ले लो ऊपर. हाँ సో మనమైతే పిల్లర్ హోల్స్ తీసినాం కదా ఒక 6-7 feet. దాంట్లో ఒక లేయర్ అయితే దొడ్డు కంకర, అదే 40 mm కంకర, ఆ తర్వాత సన్న కంకర అండ్ దాని తర్వాత మనము ఇసుక సిమెంట్ కొంచెం కలిపిన ఆ డస్ట్ అయితే పోస్తున్నాం. సో ఆ డస్ట్ పోసిన తర్వాత కూడా చూడండి వాటర్ అయితే ఎట్లా ఊరుతున్నాయో మనకి. సో చెప్పినా కదా ఇంకెక్కువ లోతు పోతే మనకి ఇంకెక్కువ వాటర్ వచ్చి పిల్లర్ పొక్కలు అనేవి కూలిపోయడానికి ఛాన్స్ ఉంటాయి. సో అందుకే 7 feet అయితే తీసినాం. సో 7 feet తీసినాక కూడా వాటర్ అయితే ఎట్లా ఊరుతున్నాయో చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే ఒకసారి మనము ఏ రాడ్ వాడుతున్నాం, ఎట్లా చేసినాం అనేది చూపిస్తారండి. సో యాక్చువల్గా మేము ఈ పిల్లర్ ఫౌండేషన్ ఉంది కదా ఆల్రెడీ ఒక 2-3 days ముందే వేయాల్సింది. కాకపోతే కొంచెము డిలే అవడం వల్ల ఇవాళ వేపిస్తున్నాం. ఒకసారి మనం ఏ రాడ్ వాడుతున్నాం చూడండి. ఉన్నాయి కదా ఆల్రెడీ మనకి ఒక 3 days ముందే కావాలని చెప్పి, సో అట్లా అని చెప్పి సెంటరింగ్ వాళ్ళు వచ్చి ఇదంతా అల్లేసుకొని పోయారు. కాకపోతే కొంచెం డిలే కావడం వల్ల ఇవాళ వేపిస్తున్నాం. సో చూడండి ఇక్కడ కింద. సో దీంట్లో ఏం చేసినామంటే మనకి ఇదంతా టాటావే. సో దీంట్లో 16 mm 6 అవుటర్ మొత్తం అది వచ్చింది. సో మనకి ఇన్నర్కి వచ్చేసి 12 mm పెట్టేసారు దీనికి. సో ఇది మొత్తం అక్కడ 12 కదా, 12 పిల్లర్స్ కాబట్టి ఇక్కడ మనకి 12 అల్లేసి పెట్టేసినాం ఆల్రెడీ. దీని కింద అండ్ కింద సపోర్ట్ ఉంటాయి కదా, జాలీలు ఇవన్నీ అయితే అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ మనకి ఫటాఫట తొందరనే అయిపోతుంది. సో ఇవన్నీ ముందే తీసుకొని పెట్టేసినాం. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఈ సిమెంట్ కూడా మనం ఒక 100 bags ముందే అట్లా స్టాక్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు వర్క్ జరిగేటప్పుడు డిలే కావద్దని చెప్పి. సో అట్లా ఇప్పుడు చేపిస్తున్నాం ఫటాఫట. ఆల్రెడీ 3 అయిపోయినాయి. సో ఆల్రెడీ దాంట్లో కింద అది కూడా వేసేస్తారు. అండ్ దాని తర్వాత ఈ ఫిట్టింగ్ చేసినప్పుడు కొంచెం మన జాగ్రత్తగా చూసుకొని ఫిట్టింగ్ అయితే చెప్పేయాలి. సో ఇది ఇన్ని రోజులు మీకు పాత వీడియోలో చూస్తుంటే అక్కడ నాళ్ళు ఉంటాయి కదా, సో అక్కడ ఒక పైప్ అయితే వేసినాం మనకి ప్రాపర్ మూవ్మెంట్ రానికి, మనకి వెహికల్స్ కానీ ఏమైనా ఉండాలంటే.
సో ఇది ఆ లేబర్స్ ఇవన్నీ ఫటాఫట్ అయిపోతే మనకు తొందర అయిపోద్ది. సో అందుకే ఇవన్నీ మనం స్టాక్ ముందే పెట్టేసుకున్నాం. ఏంటంటే మనం ఇది మొత్తం పిల్లర్ వర్క్ కాబట్టి మాక్సిమం మొత్తం టాటా స్టీల్ వాడుతున్నాం. సో పిల్లర్ వర్క్ అయిపోయిన తర్వాత స్లాబ్కి జిందాల్ కానీ లేకపోతే సేల్ కానీ కామధేను ఎంఎస్ లైఫ్ ఈ 4 ఉన్నాయి. సో ఆ మూమెంట్లో ఏదో ఒకటి థింక్ చేసి కొంచెం రివ్యూస్ తీసుకొని అదైతే వాడదామని చూసినాం. సో మన పిల్లర్స్ మాత్రం కాంప్రమైజ్ కావద్దు కాబట్టి టాటాకి వెళ్ళిపోయినాం. సో మన కంపేర్ టు దీని లైక్ టాటా అనేది ఇంకా ప్రీమియము. సో మనకి మార్కెట్లో ఉన్న అన్నిటితోని కంపేర్ చేస్తే దీనికే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మాకు ఇప్పటి వరకు మేము అరౌండ్ 1.2 టన్ ఏమో తీసుకున్నాం. మాకు ఈ రాడ్కే అరౌండ్ 90,000 ప్లస్ అయితే అయింది. సో అదే మనకి జిందాల్ కానీ ఇంకొకటి వేరేదైతే మనకి అరౌండ్ 60-70లో వచ్చేది. సో అర్థం చేసుకోండి ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇంటికి కంప్లీట్గా టాటా కానీ వాడితే సో మనకి ఓవరాల్గా ఓన్లీ రాడ్కి ఒక 15 to 16 lakhs అవుతాయి. అదే ఇంకొక సెకండరీది ఏమైనా వాడితే ఒక 10 to 11 lakhs అవుతాయి. సో రాడ్ దగ్గరనే మనకు ఒక 3 to 4 lakhs డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అది నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. అండ్ గైస్ చూస్తారు కదా ఇప్పటికైతే మనకి 3 అయిపోయినాయి. అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ ఇట్లా 3 అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇది 4th. మనకి ఆ రెండిట్లలో వాటర్ ఏమి వస్తలేవు కానీ ఇళ్ళనైతే వాటర్ వస్తున్నాయి. సో ఇలా వాటర్ వస్తున్నాయి కాబట్టి మనం 7 feet అక్కడ అది 7 దాకా రాలేదు. ఇది కొంచెం 6.5 వరకే తీసేస్తున్నాం. ఎందుకైనా మంచిది అని మనకి వాటర్ వస్తే మళ్ళీ ఇంకా టైం వేస్ట్ మెటీరియల్ వేస్ట్, అందుకే కొంచెం తక్కువ డెప్త్ తీస్తున్నాం. సో మనం పిల్లర్ హోల్స్ అయితే తీయడం అయిపోయింది కదా. సో ఫస్ట్ 3 అయిపోయినాయి అని చెప్పి దాంట్లోనైతే మార్కింగ్ అయితే ఇచ్చారు. సో మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లర్ ప్లేస్మెంట్ చేస్తారు కదా. సో అందుకే మనం ఇప్పుడైతే మిల్లర్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మిల్లర్ని స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా ఇంకా మన ఆచారం ప్రకారంగా ఒక కొబ్బరికాయ కొట్టి మాత్రం నెక్స్ట్ మిల్లర్ని అయితే స్టార్ట్ చేస్తాం. ఈ మిల్లర్లో మనం కాంక్రీట్ మిక్స్ చేసి ఆ పిల్లర్ హోల్స్లో ఫిల్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ ఏంటంటే సింపులే కానీ కొంచెం టైం టేకింగ్. సో చాలా మంది వర్క్ చేయాల్సి ఉంటుంది. లేబర్స్ వాళ్ళందరూ దగ్గర వాళ్ళు 10 members, మేస్త్రీలు ఒక ఇద్దరు, ఇట్లా ఓవరాల్గా ఒక 20 members దాకా ఇంక్లూడింగ్ మేము కలిసి ఇక్కడైతే చేస్తున్నాము. సో చూడండి ఇట్లయితే మార్కింగ్ ఇస్తారు మనకి పిల్లర్ ప్లేస్మెంట్ ఇట్లా కరెక్ట్ ఉందా లేదో చూసుకొని అయితే. సో ఇట్లా పిల్లర్ని దింపేసిన తర్వాత మనకైతే ఇందులో కాంక్రీట్ అయితే పోయాలి. సో చూడండి వాళ్ళు లోపల దిగి ఎట్లా అడ్జస్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే మనకు ఒక 6 అయిపోయినాయి. 6 అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి అయితే మార్కింగ్ ఇస్తారు. మార్కింగ్ ఇచ్చి ఇట్లా చూస్తారు కదా దీనికి ఎగ్జాక్ట్ పొజిషన్ మీద చూసుకొని ఇట్లా ఇస్తాడు. ఇక్కడ కొంచెం ఇట్లా హోల్ ఇస్తాడు. దీన్ని పట్టుకొని ఇంకా ఎగ్జాక్ట్ దీనికి సెంటర్లో చూసుకొని పిల్లర్ని అయితే సెట్ చేస్తారు ఇట్లా. సో ఇది మనకి మెయిన్ ఈశాన్యం పిల్లరు. దీని తర్వాత ఇక్కడ కింద కడుతురు. సో దీనికి జాలి పెట్టే టైంలో నేను లేను కింద. సో ఇది కట్టి ఇక్కడ కొబ్బరికాయ కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇలా కాంక్రీట్ పోయడం స్టార్ట్ చేస్తారు. మనకి మెయిన్ ఈశాన్య పిల్లర్ అయితే సెట్ చేసారు, చూసేసారు కదా. ఇప్పుడు మన కాంక్రీట్ పోసేదానికన్నా ముందు ఈశాన్య పిల్లర్కి అయితే పూజ చేయాల్సి ఉంటుంది. సో అందుకే దానికన్నా ముందు ఏంటంటే మనం ఇక్కడ పనిచేస్తున్న మేస్త్రులకు కానీ లేబర్స్ కానీ వాళ్ళందరికీ చిన్నగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా బొట్లు పెట్టి అయితే పూజనైతే స్టార్ట్ చేస్తాం. పూజ అంటే అట్లా ఏమి ఉండదు, నార్మల్గా ఈశాన్య పిల్లర్ దగ్గర బంగారం అవన్నీ పెట్టి అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనమే బొట్లు పెడుతున్నాం చూడండి. సో అన్ని పద్ధతులు బాగా పాటిస్తున్నాం ఇప్పుడైతే. అండ్ ఇట్లనైతే మనము ఈశాన్య పిల్లర్ దగ్గర ఇట్లా బంగారము వెండి ఇంకేమో ఉన్నాయి. ఇలా నాకైతే అంత ఐడియా లేదు, మా వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఇట్లా కింద పెట్టి అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఇట్లా నార్మల్గా ఒక కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కాంక్రీట్ పోయడం అయితే స్టార్ట్ చేస్తాం. సో చూస్తారు కదా నేను మా డాడీ అయితే ఇట్లా కిందకి దిగినాం. సో యాక్చువల్గా మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటే బాగుండేది, కాకపోతే ఈ టైంకి ఇక్కడ మేమే ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఈ ప్రాసెస్ మేమే చేస్తున్నాము. చూసారు కదా ఇంతసేపు ఇక్కడ మనకి ఈ ఈశాన్య పిల్లర్కి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇక 3 ఫిట్టింగ్ అయిపోయింది. సో మనకి పిల్లర్ రీప్లేస్మెంట్ అయితే ఇచ్చేసారు. దీని తర్వాత దీంట్లో ఇప్పుడు కాంక్రీట్ అయితే పోతారు. సో చూడవచ్చు మనం అయితే అల్ట్రాటెక్ సూపర్ వాడుతున్నాం ఈ పిల్లర్ లెవెల్కి ఇది అందరికీ. సో తొందరగా గడ్డ కట్టుకొని పోతుంది, అందుకే సూపర్. నెక్స్ట్ మిగతా వాటికి అల్ట్రాటెక్లో నార్మల్ సిమెంట్ ఉంటుంది, అది వాడుతాము. సో దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం ఎట్లా కంప్లీట్ చేస్తారు, ఎన్ని బస్తాలైనా ఏందని మనకి వీడియో ఎండింగ్లో క్లియర్గా అర్థమవుతుంది. సో దీంట్లో 7 feet తీసినాము, ఇక దాదాపు అన్ని 7 feet అనుకోండి. అండ్ గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మనకైతే 6 ఇక్కడ తీసారు. సో ఇక్కడ కూడా తీసారు. సో ఇక్కడ మనకి అంత వాటర్ రాలేదు, కాకపోతే ఇది తీస్తా అంటే చూడండి ఇది తీసే వాటర్ ఆల్రెడీ ఎంతగానో మూడిపోయినాయో. సో ఇంకొక 8 feet 9 feet తీస్తే కానీ మొత్తం అసలు కూలిపోతాయండి. అందుకే మనము 7 feet దగ్గర అయితే ఇవి ఆపేసాం, 6.5 7 feet ఇవన్నీ. సో ఇక్కడ పిల్లర్ ప్లేస్మెంట్లో ఫస్ట్ 3 పుట్టింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇవి 3 నెక్స్ట్ ఇవి అయితే అయిపోతాయి. ఇక కంప్లీట్గా నైట్ వరకు అయితే అయిపోద్ది. మన లీవ్ పెట్టుకున్నందుకు మనకు ఫుల్ కంటెంట్ వచ్చింది అలా.
బంగారు ఎక్కడికి వచ్చినావు? కొత్తిల్లు కాడికి ఆ? కొత్తిల్లు కాడికి ఎట్లా వచ్చినావు? బైక్ మీద ఎట్లా కడుతురు? మంచిగా కడుతురా? ఆ? ఇప్పుడు ఏం చేస్తున్నావు మనం చెప్పు వీళ్ళకి. ఇల్లు కడతాను. అదేనే ఇక్కడ ఏం కడతాను మరి చెప్పు. అండ్ గైస్ చూస్తారు కదా, మనం మార్నింగ్ అయితే అరౌండ్ మనకి జేసీబీ 9 o'clock అట్లా స్టార్ట్ అయింది. అండ్ మనకి వర్కర్స్ వచ్చేసి 10 నుండి అట్లా స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుంది. అండ్ ఇప్పటికీ ఒక 11 పిల్లర్స్ మాత్రమే అయినాయి. మనకి ఇంకొక పిల్లర్ ఉంది అదంతా ప్లేస్ చేయడానికి. సో ఇలా పుట్టింగ్ అయిపోయి ఇదంతా ఫినిష్ అయిపోయేసరికి నాకు తెలిసి నైట్ అయిపోతుందేమో. ఏంటంటే మనం వేరే ఏ జాబ్ చేసినా కానీ ఇంత కష్టం ఉండదు. కన్ఫామ్గా ఈ లేబర్ వర్క్ ఏంటంటే మనం అనుకున్నంత కాదు, చాలా కష్టంగా ఉంటుంది. దీంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఈ నార్త్ నుండి వస్తారు కదా, బీహార్ నుండి కానీ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మనకి ఇంకా గట్టిగా ఇంకా కష్టపడతారు. కాకపోతే మన వాళ్ళు వచ్చిన గంటకి అది దాన్ని కొంచెం విసిగిస్తారు. కాకపోతే మన వాళ్ళు కూడా చేస్తారు, కానీ కంపేర్ టు నార్త్ వాళ్ళు మన వాళ్ళది కొంచెము సుఖం సైడ్ బాగా చూసుకుంటారు. సో అందుకే మేబీ నార్త్ వాళ్ళని ఎక్కువ వాడుతురేమో మన సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఇది ఉంది కదా కింద ఈ పుట్టింగ్లు ఉంది కదా, ఒక సిమెంట్ బ్యాగ్కి దగ్గర 7 కంకర 8 ఇసుక ఇట్లా మిక్స్ చేసి అయితే కింద దాన్ని ఫిల్ చేస్తున్నాం మన పిల్లర్ హోల్స్లో. ఈ పిల్లర్ హోల్స్లో మళ్ళీ ఒక ఫీట్న్నర వచ్చేసి మనకి కాంక్రీట్ నిండిపోతుంది. సో ఇట్లనైతే అవుతుంది. సో చూద్దాం నైట్ ఏ టైం వరకు అవుతుందేమో అని చెప్పి. ఒక పిల్లర్ ఉందని చెప్పిన కదా, ఇది అది. అండ్ ఇంకొకటి మేము ఇలా నిన్న స్టాక్ వచ్చేసి అరౌండ్ 100 సిమెంట్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చి పెట్టినాం. సో ఒక్కదానికి మనం ఒక్క పిల్లర్ హోల్కి 7 వాడుతున్నాం. సో అట్లా మనకి 84 అయితే పడతాయి ఇక్కడ ఓవరాల్గా. సో అందుకే లోపల స్టాక్ చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. సో లోపల ఇంకొంచెం ఉంటుంది అక్కడ. అంటే అర్థమైంది కదా, మనం దగ్గర ఒక హోల్కి ఒక సిమెంట్ బ్యాగ్ వాడినప్పుడు సో 7 కంకర 8 గంపలు ఇసుక ఇట్లా మిక్స్ చేసి అయితే ఫిల్ చేస్తున్నాం. అట్లా ఒక్కదానికి ఒక పిల్లర్ హోల్కి 7 సిమెంట్ బ్యాగ్స్ వాడుతున్నాం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా క్యాలిక్యులేషన్ అది. చెప్పు చాక్ పీస్లు ఇక్కడ ఏం చేస్తున్నాయి గైస్? మనకి టైం అయితే అరౌండ్ 6 o'clock అవుతుంది. 6 o'clock వరకు మనకి 12 పిల్లర్లలో పుట్టింగ్ అవంతా అయిపోయింది. అండ్ ఒకసారి లోపల మనం సిమెంట్ బస్తాలు ఎన్ని మిగిలిన చూద్దాము. మొత్తం 100 తెచ్చినామని చెప్పినాం కదా. సో ఇంకొక 8 ఉన్నాయి. సో 84 పిల్లర్లలో పట్టిన ఇంకొక 8 మనకి అది ఇసుకలో కలిపారు కదా. సో అట్లా మనకి 40 mmలో కలిపి పోసారు కదా. సో వాళ్ళు ఒక 8 పోయినాయి. సో దీంతో మీకు ఒక అందాజు వచ్చింది అనుకుంటా. చూడండి ఇవి వచ్చేసి మనది ఇవాళ అయిపోయిన వర్క్. సో పిల్లర్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి సో 40 mm కొంచెం సిమెంటు కాంక్రీట్ ఇట్లా పోసి ఫిల్అప్ అయితే అయిపోయింది. సో రేపు క్యూరింగ్కి ఇట్లా వదిలేస్తారంట. రేపు క్యూరింగ్కి వదిలేసి ఎల్లుండి బాక్సులు పెట్టి మళ్ళీ పిల్లర్స్ పోస్తారంట. సో చూద్దాం. ఇలా కూడా అయిపోయింది చూడండి. సో ఇవన్నీ బాగానే వచ్చినాయి. సో ఒక్కటిగా లాస్ట్ పిల్లర్ ఒకటి ఉంది కదా, లాస్ట్ పిల్లర్ దగ్గర పిల్లర్ ప్లేస్మెంట్ కరెక్టే. కాకపోతే చుట్టుపక్కల కొంచెము జేసీబీ హోల్ అటు ఇటు తవ్వడం వల్ల కొంచెం వీటి ఎక్కువ అయిపోయింది, మెటీరియల్ ఎక్కువ పడిపోయింది చూడొచ్చు. సో ఇట్లా సో పిల్లర్ అలైన్మెంట్లు పిల్లర్ ప్లేస్మెంట్లు అన్నీ కరెక్టే వచ్చినాయి. కాకపోతే అది కొంచెం అటు ఇటు తవ్వడం వల్ల అక్కడ మెటీరియల్ కొంచెం ఎక్కువనైతే వేస్ట్ అయింది. సో చూడండి మొత్తం మనకి సిమెంటు ఇప్పుడు కాలబెడుతున్నాం. సిమెంట్ బ్యాగ్స్ అన్నీ ఖాళీ బస్తాలు అవన్నిటిని. అండ్ గైస్ చూసారు కదా, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతా అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తా. ఇది మరో part 2. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు ఎంత బడ్జెట్ అయిందో మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.